నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటల వరకు గడవనున్న ఈసీ. ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు సెషన్స్ కోర్టు షాక్, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. రాజధాని ఢిల్లీలో మండిపోతున్న ఎండలు, 50 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు లాస్. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంటోంది. నేటితో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు చివరి విడత ప్రచారం ముగియనుంది. జూన్ 1న చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3 స్థానాలు, చండీగఢ్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. 57 ఎంపీ స్థానాలకు బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులున్నారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరు సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. మే 31వ తేదీన ప్రజ్వల్ రేవన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ తెలిపారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సిట్ అధికారులు ప్రజ్వల్ను అరెస్ట్ చేసి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారని వెల్లడించారు. మే 18న సిట్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. మరోవైపు మహిళా కిడ్నాప్ కు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హెచ్జి రేవన్న భార్య భవానీ రేవన్న కూడా ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పును మే 31కి రిజర్వ్ చేసింది. అటు హెచ్డి రేవన్నకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సిట్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బీబన్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాల్ చేస్తూ బీబన్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మాలీవాల్ పై బీబన్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి మాలీవాల్ ఫిర్యాదు మేరకు బీబన్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనను స్వాతి మాలీవాల్ పై దాడి కేసులో అక్రమంగా అరెస్టు చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బీబన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీబన్ తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీబన్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మాలీవాల్ పై సీఎం కేజ్రీవాల్ పీఏ బీబన్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మాలీవాల్ బీబన్ పై దాడి ఆరోపణలు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్తో పొత్తు శాశ్వతం కాదని తాజాగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. జూన్ 4న అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు రానున్నాయని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్తో పొత్తు శాశ్వతం కాదని, బీజేపీని ఓడించడమే తమ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యమని, బీజేపీని ఓడించేందుకు ఎక్కడా పొత్తు అవసరమైన ఆప్, కాంగ్రెస్ కలిసి వస్తాయని, పంజాబ్లో బీజేపీకి ఉనికి లేదని అన్నారు. కాగా ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కూటమిగా ఉండగా పొరుగున ఉన్న పంజాబ్లో ఆ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ బ్యాష్ ఇటలీలో మొదలైంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ప్రముఖులు బుధవారం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్నగర్లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూజ్ షిప్లో జరగనున్నాయి. ఈ వేడుకకు కరీనా కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ బుధవారం ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ మేరకు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అప్పటికే చాలా మంది ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా ఇప్పటికే లీక్ అయింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు సుమారు 4380 కిలోమీటర్లు సాగుతుంది. ఈ వేడుకలకు దాదాపుగా 800 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు భారీగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఢిల్లీ చరిత్రలోనే 8,302 మెగావాట్ల మార్కును దాటడం తొలిసారని డిస్కమ్ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో ఢిల్లీలో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటిని వృధా చేస్తే 2,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిషి పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఢిల్లీలోని పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్పూర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. మంగళవారంతో పోలిస్తే ఒక్క రోజులోనే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. ఢిల్లీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఎప్పుడూ లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబై నెట్వర్క్లో ప్లాట్ఫారం విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుండి 63 గంటల మెగా బ్లాక్ను నిర్వహించనుంది. ఈ చర్య ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే లోకల్ రైళ్ల సేవలను, లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. బ్లాక్ వ్యవధిలో లోకల్, సుదూర రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అవసరం లేకుంటే లోకల్ రైళ్లలో ప్రయాణించకుండా ఉండాలని రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. సిఎస్ఎంటీ థానే స్టేషన్లలో ప్లాట్ఫారం విస్తరణ పనుల కోసం మెగా బ్లాక్ నిర్వహించబడుతోంది. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిబంధించొద్దని నాగబాబు జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశముందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జన సైనికులు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు.
ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వన దేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని, 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి 3వ వంతు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కర రమేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి కొక్కర రమేష్ మాట్లాడుతూ, మేడారం సమ్మక్క సారలమ్మల దేవస్థానం ధార్మిక భవనం కోసం 1993లో అప్పటి ప్రభుత్వం వరంగల్ నగరంలోని సెంట్రల్ జైల్ ఎదుట 1014 గజాల స్థలం కేటాయించిందని, 2022లో ధార్మిక భవనాన్ని నిర్మించారని, కానీ భద్రకాళి దేవస్థానం అర్చకులు, అధికారులు దాని వేద పాఠశాల పేరుతో ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే మా మనుషులు ఒప్పుకుంటలేవు. దాదాపు 15,000 కోట్ల ఆస్తి అది మాకు కేటాయించిన భూమి అనే దాని మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూర్చున్నాం. నిరసన కార్యక్రమం ఎందుకంటే 93-94 సంవత్సరంలో కోరిక జగన్నాథ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు, కలెక్టర్ సాల్మిశ్ర గారు కలెక్టర్ ఉన్నప్పుడు మాకు 1014 చదరపు గజముల భూమిని కేటాయించడం జరిగింది. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్కు కలెక్టర్ రాయడం జరిగింది. కలెక్టర్ గారు ఎంత భూమి, సర్వే నెంబర్ 725 భూమిలో 1014 చదరపు గజములు కేటాయించడం జరిగింది. అది గవర్నమెంట్కు రాయడం జరిగింది. కలెక్టర్ గారు కలెక్టర్గా గవర్నమెంట్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం, GOMS 186 GOMS నెంబర్. దాని ప్రకారం వరంగల్ అసిస్టెంట్ కమిషనరు అనే దాని మీద అప్పుడు వరంగల్కు మేడారం జాతరకు ఒకటే అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పురుషోత్తమ్ అని అసిస్టెంట్ కమిషనర్. మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంది, మేడారం జాతర సంబంధించిన ఆ ల్యాండ్ కేటాయించాలని పెట్టింది. ఆయన వరంగల్కు అసిస్టెంట్ కమిషనర్, మేడారం జాతరకు అసిస్టెంట్ కమిషనర్ కావడం వల్ల దాన్ని అసిస్టెంట్ కమిషనర్ వరంగల్, అసిస్టెంట్ కమిషనర్ వరంగల్. కానీ 30 సంవత్సరాలుగా మేము దాన్ని కాపాడుకుంటూ బాగుండేసుకున్నాము, బోర్డు పెట్టుకుంటాము.
అంతరిక్ష పరిశోధన స్థానమున్న సూళ్లూరుపేటలో ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల విజేత ఎవరనే విషయం అంచనాలకు అందక ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యకు మరో దఫా అవకాశం లభిస్తోందా? సూళ్లూరుపేట ఓటర్లు టీడీపీ అభ్యర్థి విజయను ఆదరించి హక్కును చేర్చుకుంటారా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. సూళ్లూరుపేటలో ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. వాస్తవానికి నాయకత్వ బలమున్న వైసీపీ పార్టీ నుంచి వార్ వన్ సైడ్ కావాల్సి ఉంది. పోలింగ్ వరకు అదే విధమైన పరిస్థితిని తలపించింది. టీడీపీ నుంచి మహిళను అభ్యర్థిగా రంగంలోకి దించడం, ఆమె ప్రాధాన్యం అంతంత మాత్రం కావడంతో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతోందన్న కథనాలు ఊపందుకున్నాయి. పోలింగ్ అనంతరం కొన్ని వర్గాలు పనిగట్టుకుని ఓటేసిన పరిస్థితి వైసీపీ పక్షాలను ఆందోళనలోకి నెట్టింది. వైసీపీలో అంతర్గత ఉన్న పోరుపచ్చాలు చాప కింద నీరులా మారి ఎన్నికల నిర్వహణపై ప్రభావితం చూపాయన్న చర్చలు ప్రజాక్షేత్రంలో చక్కెర్లు కొడుతున్నాయి. గెలుపు ధీమా కల చెదిరిపోయి స్వల్ప మెజారిటీతో అయినా వైసీపీ గట్టెక్కుతోందనే భావనే ప్రస్తుతం నెలకొంది. టీడీపీ అభ్యర్థి మహిళ కావడంతో ముమ్మాటికి విజయం వరించదన్న పురుషాధిక్య వాదన వినిపిస్తోంది. వాస్తవానికి సంజీవయ్య మృదు స్వభావి, గొడవలను ప్రోత్సహించేవారు కాదు అన్న మంచి పేరు ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇసుక మట్టి మాఫియా సూళ్లూరుపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగిందన్న అపవాదు ఎన్నికల నాటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. ప్రకృతి వనరులను అడ్డంగా దోచేసిన పరిస్థితికి పరాకాష్ఠగా వెలిసిన ఇసుక కొండలు సూళ్లూరుపేటలోనూ దర్శనమిచ్చాయి. ప్రజాక్షేత్రాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుత్వం సహకారంతో ఎడాపెడా దోచేసిన పరిస్థితులను ప్రజాక్షేత్రం గమనిస్తూ పోలింగ్ సమయానికి ధర్మ అధర్మాల ప్రసక్తిని వెలికితీసి తీర్పును అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర సరిహద్దు కావడంతో భారీగా పొరుగున ఉన్న తమిళ రాజధాని నగరానికి సాగిన ఇసుక సిలికా అక్రమ రవాణాను ఎమ్మెల్యే అరికట్టలేకపోయారన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే అనుచరులే అక్రమ మైనింగ్ నిర్వహించి ఎమ్మెల్యేకు కూడా పర్సంటేజీలు దండిగా సమకూర్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అనుచరులకు హఠాత్తుగా సమకూరిన సంపదలు ప్రతిపక్షాల విమర్శలకు బలాన్ని చేకూర్చాయి. బటన్ నొక్కుడు ప్రయోజనం అసలైన లబ్ధిదారులకు శాంతం అందని పరిస్థితి సూళ్లూరుపేట నియోజకవర్గంలో అధికమైంది. లేని ఆస్తుల సాకుగా చూపి కొన్ని విడతలు లబ్ధిదారులకు సంక్షేమ ప్రయోజనాలు చేరని పరిస్థితి ఎన్నికల నాటికి వ్యతిరేకతగా మారింది. భారీగా చెల్లించిన కరెంటు బిల్లులలో తమ పేరున నమోదు కావడం వంటి పరిపాలనా వైఫల్యాలు వైసీపీ ప్రతిష్టను సూళ్లూరుపేట నియోజకవర్గంలో దెబ్బతీశాయన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. వాలంటీరు సచివాలయ వ్యవస్థలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. గతంలో పంచాయతీ మండల కేంద్రాల వరకు వెళ్లే పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం కలిగిందన్న అభిప్రాయమే వ్యక్తమైంది. తమ ప్రాంతంలో ఉండే సచివాలయాలను పలుమార్లు ఆశ్రయించక తప్పలేదు. దూరం తగ్గడం ఒక్కటి మినహా ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులు అనేకం. స్థానికంగా ఉన్న అధికార పార్టీ కార్యకర్తను సంప్రదించాలన్నా వారు వాలంటీరు స్థాయికి దిగదిడుపు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అంతా ఆన్లైన్ అంటూ సచివాలయాల చుట్టూ తిప్పుకొని వేధించిన తీరు ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారింది. ఓటర్ పోలింగ్ లో చేతివాటాన్ని చూపి వైఫల్యాలపై చెల్లుమనిపించారన్న సమాచారం వైసీపీ వర్గాలను అయోమయంలో నెట్టింది. వైసీపీకి గుంభనంగా బటన్ నొక్కి మద్దతు ఇచ్చిన వారిలో సంక్షేమ ప్రయోజనాలను అందుకున్న వారు అధికం. తమకు లభించింది ప్రజాధనం అయినా దళారీలు లేకుండా దరిచేర్చింది జగనే కదా అన్న సానుకూల స్పందన పోలింగ్ వరకు కొనసాగింది. లబ్ధి పొందిన ఇంటికి ఒక్కరు మాత్రమే స్థానిక అభ్యర్థితో పని లేకుండా ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి అభిమానాన్ని చాటుకున్నారు. పెరిగిన ధరలు రాజ్యాంగ వ్యవస్థల అస్తిత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో సాగిన అధికార దుర్వినియోగం తదితర ఘటనలతో ఇంటిల్లిపాది కృతజ్ఞత చూపే స్థాయి లేదన్న భావనే అధికమైంది. సూళ్లూరుపేటలోనూ అధికార పార్టీ వ్యక్తుల చర్యలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ప్రతిపక్షాలు ఆశ్రయం ఇచ్చారు. ఈ మేరకు దశాబ్దం పాటు ప్రజాప్రతినిధిగా ఉన్న సంజీవయ్య సామర్థ్యాన్ని చూపలేకపోయారన్న అసంతృప్తి ప్రతికూలంగా మారిందన్న మాట వాస్తవం. మరో 5 ఏళ్లు సంజీవయ్యకి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో మెజారిటీ అభిప్రాయాలు ప్రతికూలమయ్యాయి. పార్టీ నిర్ణయం సంజీవయ్యనే కొనసాగించడంతో అంతర్గత అసమ్మతి సెగ కొంత మేరకు తగ్గినా
సహాయ నిరాకరణ విధానమే సాగిందన్నది విశ్లేషకుల వాదన. సూళ్లూరుపేటలో గెలుపు స్పష్టం కాని సంకేతాలే వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. అప్పటికీ సూళ్లూరుపేటలో ఉన్న వేనాటి వర్గంలో పెద్ద తలకాయ వైసీపీ పక్షం వహించింది. అయినప్పటికీ ఆయన అనుభవాన్ని వినియోగించడంలో కలివేటి చొరవ చూపలేదని మాటలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ కారణంగా వేనాటి వర్గానికి చెందిన కొందరు టీడీపీలోనే ఆగిపోయారు. వేనాటి వర్గంలో కీలకమైన మునిరెడ్డి కుమారుడు టీడీపీ పక్షంలోనే కొనసాగుతూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె కావడం ఒక్కటే ఆమెకున్న వ్యక్తిగత ప్రాధాన్యం. నెలవల సుబ్రహ్మణ్యం ఎన్నికల రాజకీయాన్ని అమాంతం తన వైపు తిప్పుకునే రాజకీయ చరిష్మా ఉన్నవారు కాదు. ఆయన కూడా గతంలో రిజర్వేషన్ ప్రాతిపదికన అప్పటి కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుచరునిగా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయిన వారే. ఆయన కుమార్తెకు టీడీపీ అభ్యర్థి కావడమే కేవలం ఆమె బలం. గంగా ప్రసాద్ టీడీపీ నాయకత్వాన్ని కొనసాగిస్తూ వైసీపీ అసమ్మతులను అనుకూలం చేయడంతో రాజకీయ అనుభవాన్ని పండించారు. జనసేన బీజేపీ వర్గాలను కలుపుకుపోవడంలోనూ సఫలీకృతులు కావడంతో టీడీపీకి పోలింగ్ లోనూ లాభం చేకూరింది. సూళ్లూరుపేటలో ఇద్దరు నాయకుల పాత్ర ప్రత్యేకతను చాటుకుంది. ఒకరు పెళ్లకూరు మండలాన్ని ప్రభావితం చేసే స్థాయిలో సామర్థ్యమున్న సత్యనారాయణ రెడ్డి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. మరొకరు సిరసనంబేడు విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మండలంలో పేరెన్నికగన్న టీడీపీ నాయకులు. ఇరువురికి పార్టీ ప్రాధాన్యతలే ముఖ్యం. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయం శిరోధార్యంగా పనిచేస్తూ విజయావకాశాల కోసం పనిచేస్తూనే ఉంటారు. తమ సొంత నిధులు వెచ్చించి కూడా వీరు వర్గాలను కొనసాగిస్తూ వారి వారి పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉనికిని చాటుతోన్నారు. ప్రధాన నాయకుల పర్యటనలో వీరు ప్రత్యేకించి జన సమీకరణతో సభలను నిర్వహించడం, అన్ని వేళలా తమను ఆశ్రయించిన వారి కోసం పనిచేస్తుండడం కారణంగా ప్రజాక్షేత్రంలో కొంత అనుకూలత ఉంది. నాయుడుపేటలో విజయభాస్కర్ రెడ్డి హవాకు తోడు వైసీపీలో కీలకంగా ఉన్న 786 రఫీ టీడీపీ పక్షం వహించడంతో నాయుడుపేట మండలంలో పోలింగ్ టీడీపీ పక్షమన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. పెళ్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి సహకారంతో వైసీపీ ముందంజలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూళ్లూరుపేటలో ఏ కోణం నుంచి చూసినా కలివేటి సంజీవయ్యను మరో 5 సంవత్సరాలు కొనసాగించే విషయంపై వ్యతిరేకత కొనసాగుతోంది. ప్రతిపక్షానికి ఎనలేని ప్రయోజనం కలిగించిందన్న అభిప్రాయం మెండుగా వ్యక్తమవుతోంది. వైసీపీకి గెలుపు ఖాయం అనుకుంటున్న సూళ్లూరుపేటలో కూడా అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు గట్టిగానే వీచాయన్నది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితిని అనుసరించి సమీకరణాలు కృత్రిమ మేధోమదనంతో పరిశీలిస్తే టీడీపీ వైపు గెలుపు గాలి వీచే పరిస్థితి కనిపిస్తోందని కొన్ని సంస్థలు వెల్లడిస్తున్నాయి. అంతా భావిస్తున్నట్లు వైసీపీకి విజయం చేజారుతోందా, సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య హ్యాట్రిక్ విజయాన్ని సాధించే అవకాశం దాదాపు దూరమైందా అనే చర్చలు ఉత్కంఠను రేపుతున్నాయి. టీడీపీ అభ్యర్థి విజయాన్ని సాధిస్తే మహిళ ఒంటరి పోరాటాన్ని ప్రజలు గట్టెక్కించడమే అవుతోంది. సరికొత్త రాజకీయానికి నాంది పలకనున్న సూళ్లూరుపేట ఫలితాలపై లెక్కింపు వరకు ఉత్కంఠ తప్పడం లేదు. ప్రపంచంలోని 190కి మించిన దేశాలలో విస్తరించిన బోట్ నెట్ పలు ఆర్థిక మోసాలకు పాల్పడుతుంది. ఇది వివిధ సంస్థల వ్యక్తుల ఐడీలను చోరీ చేయడంతో పాటు చివరకు పిల్లలు వాడుకునే ఎలక్ట్రానిక్ ఆట పరికరాలను కూడా యాక్సెస్ చేసి వాటిని దుర్వినియోగం చేయడం లాంటి నేరాలకు సహకరిస్తోందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్రిస్టోఫర్ వే ఒక ప్రకటనలో తెలిపారు. బోట్ నెట్ నేర జాబితాలో బాంబు బెదిరింపులు, సైబర్ అటాక్ లాంటివి ఉన్నాయన్నారు. ఇది బాధితులను భారీ నష్టాల్లోకి నెట్టివేసే అవకాశం ఉన్నదని FBI పేర్కొంది. బోట్ నెట్ దగ్గర అమెరికాకు చెందిన 613,000కు మించిన IP చిరునామాలున్నాయని అధికారులు తెలిపారు. సైబర్ నేరగాలు కంప్యూటర్లు లేదా వీటితో అనుసంధానమైన పరికరాలలో మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి వాటిని నేరపూరిత కార్యకలాపాలకు ఉపయోగించేందుకు బోట్ నెట్లను సృష్టిస్తారు. ఇది ఆ కంప్యూటర్ యజమానులు గ్రహించలేని విధంగా జాంబీ పరికరాల సైన్యాన్ని సృష్టించి వివిధ వివరాలను సేకరిస్తుంది. ఈ కేసులో చురుగ్గా వ్యవహరిస్తున్న లా ఎన్ఫోర్స్మెంట్ బోట్ నెట్ బారిన పడిన పలు ఇంటర్నెట్ పరికరాలు, ఆస్తులను స్వాధీనం చేసుకుంది. బోట్ నెట్ సృష్టికర్తలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యునెహ్ వాంగ్తో పాటు అతని భాగస్వాములపై పలు ఆంక్షలు విధించామని క్రిస్టోఫర్ వే తెలిపారు.
ట్రంప్ బడాయి మాటల కోరని ఆయన గురించి తెలిసిన వారంతా చెబుతూ ఉంటారు. అదే విషయం మరోసారి నిరూపితమయ్యింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో తనకు సత్సంబంధాలుండేవన్నారు. తనకంటే ముందు అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించిన బరాక్ ఒబామా అమెరికాకు ఒకే ఒక్క ముప్పుగా నార్త్ కొరియాను హెచ్చరించారన్నారు. తన పదవి కాలంతో వ్యక్తిగతంగా ఉన్తో అనుబంధాన్ని పెంచుకున్నారని ట్రంప్ తెలిపారు. దీంతో తమ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని, అందమైన ఫ్రెండ్షిప్ కుదిరిందన్నారు. 2016లో పొరపాటున హిల్లరీ క్లింటన్ విజయం సాధించి ఉంటే ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొనేదన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉన్ల మధ్య ప్రేమపై నిజానిజాలు తెలుసుకుందాం. మొదట్లో ఇద్దరం ఒకరినొకరం విమర్శించుకుంటూ వ్యక్తిగతంగా తూలనాడుకున్నామన్నారు. అయితే రాను రాను తమ మధ్య సంబంధాలు మార్పు చెందాయని ట్రంప్ తెలిపారు. ఆయన నాకు గౌరవం ఇచ్చేవాడు, నేను ఆయనకు గౌరవం ఇచ్చేవాడిని అన్నారు. ఆయనను వెరీ స్మార్ట్ గై, వెరీ స్ట్రాంగ్ గై అని పిలిచేవాడిని అన్నారు. ఆ దేశానికి తగిన నాయకుడని ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్ను పొగిడారు. మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరడంతో మేమిద్దరం ప్రేమలో పడిపోయామని రచయిత బాబ్ వుడ్ వర్డ్ తో చెప్పారు. మనం ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారితో మంచి కెమిస్ట్రీ ఉంటే అన్ని సమస్యలు తీరతాయన్నారు. ఏ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఇనుప పిడికిలతో పాలిస్తున్న దేశం ఏమన్నా ఉందంటే అది ఉత్తర కొరియాయే. రాజకీయ ఖైదీలు, బలవంతపు లేబర్ శిబిరాల ముప్పులో ఉన్న దేశం ఉత్తర కొరియా మాత్రమే. క్రూర పాలన అందించే ఉన్తో స్నేహం ఏమిటని ట్రంప్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్, అమెరికాపై అణుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్, కిమ్ చర్యలు ఎటుదారి తీస్తాయోనని యావత్తు ప్రపంచం ఆందోళన చెందింది. 2 ఏళ్ల పాటు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు చివరకు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు కిమ్ ను ప్రశంసించడం గమనార్హం. గతంలో కిమ్ ను సిక్ పప్పీ అని తిట్టిన ట్రంప్ ఇప్పుడు అదే పప్పీతో ప్రేమలో పడిపోవడం విశేషం. ఇదిలా ఉండగా అమెరికా విషయంలో తన వైఖరి ఎప్పటికీ మారబోదని, ఎప్పటికీ తమకు శత్రుదేశమేనని కిమ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. మార్స్ పై నివసించాలని మానవుని కోరిక. అందుకోసమే ఎప్పటికప్పుడు దాని విషయాలు తెలుసుకుంటారు. 1980 నాటికే దానిపై కాలు మోపాలని అమెరికా ప్రయత్నాలు చేసింది. దశాబ్దాలు గడిచిన సాంకేతికత, నిధుల సవాళ్లు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఈ ఏడాది అత్యున్నత సాంకేతికత కలిగిన రాకెట్ పల్స్డ్ ప్లాస్మా రాకెట్ PPR-ను రూపొందించడానికి నిధులు సమకూర్చుకున్నామని నాసా తెలిపింది. దీనిలో 2 నెలలు ప్రయాణిస్తే మార్స్ అంటే అంగారక గ్రహాన్ని చేరుకోవచ్చు. ఇంతకు ముందు దీనిని చేరడానికి 7 నెలలు పట్టేది. హౌవే అత్యాధునిక సాంకేతికత దీని ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించిందని నాసా తెలిపింది. మార్స్ ప్రయాణ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పోయోటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్తో తుఫాన్ సినిమాను దర్శకుడు విజయ్ మెల్టన్ రూపొందిస్తున్నారు. జూన్ మాసంలో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. తుఫాన్ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విజయ్ మెల్టన్, హీరో విజయ్ యాంటనీ, ప్రొడ్యూసర్ వంశీ నదిపాటి, రచయిత భవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.43 వద్ద ప్రారంభమయ్యింది. సెన్సెక్స్ 30 సూచీలో SBI, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్,
టాటా మోటార్స్, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, జేడీఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, టైటాన్, సన్ఫార్మా, నెస్లే ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.